మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి మూడు వంతల ప్రాంతం దగ్గర ఉన్నాం. మూడు వంతల ఈ ప్రధాన దారి దాదాపు ఒక 50 రోజుల క్రితం మూసివేయడం జరిగింది. 50 రోజుల క్రితం దీన్ని రైల్వే ఎక్స్టెన్షన్ పనుల కింద మూసివేయడం జరిగింది. అయితే ఈ పనులు పూర్తి చేయడానికి ఒక 2 నెలలు అంటే 60 రోజుల సమయం పడుతుందని చెప్పేసి అధికారులు చెప్పినట్టు పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే పెద్దగా వర్క్స్ ఏం జరిగినట్టు కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద సంతోషకరంగా ఉన్నప్పటికీ పనులు కాస్త డిలే అవుతుండటం వల్ల వీళ్ళు కాస్త అసహనం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ట్రాక్ కి ఈ దారికి ఇరువైపులు ఉన్నటువంటి వ్యాపారులు గాని, ఆ 1 టౌన్ నుంచి 2 టౌన్ కి వెళ్ళే చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్ కి వెళ్ళే వాళ్ళు, హాస్పిటల్స్ కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే రాత్రి పూట ఇక్కడ లైట్ లేదు. ఎందుకంటే ఇక్కడ అటు నుంచి ఇటు దాటుతున్నారు పిల్లలు. ఈ గట్లు ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడ చీకట్లో ఎలా ఇక్కడ చాలా మంది జారి పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రైల్వే ట్రాక్ దాటి అక్కడ నుంచి వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ దగ్గర ఎప్పుడు ట్రైన్ వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ దాటుతున్నారు. అక్కడ దాదాపు 3 ట్రాకులు అక్కడ ఉన్నాయన్నమాట. ఇంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఇక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ చూస్తే సీసీ కెమెరా లేదు, లైటింగ్ లేదు. చీకట్లో చాలా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ వాస్తవ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎంతవరకు వర్క్స్ జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఆగిపోయినాయండి వర్కర్స్ అన్ని. 65 రోజులు మాకు టైం ఇచ్చారు ఇక్కడ మొత్తం కంప్లీట్ చేస్తామని. ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా ఏం పనులు మొదలు పెట్టలేదు, పనులు ఆగిపోయినాయి అన్ని. ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ వచ్చాడు, వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక కాంట్రాక్ట్ వచ్చాడు, మళ్ళీ పండగ సెలవులు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏడంతా చీకటి అయిపోతుంది, దొంగలు తయారయ్యారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సాయంత్రం పూట కట్ట మీద నుంచి అటు నుంచి ఆడవాళ్ళు వస్తున్నారు, ఇటు నుంచి ఆడవాళ్ళు వెళ్తున్నారు, మగవాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. లైటింగ్ లేదు, సీసీ కెమెరాలు లేవు. మరి దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టి అధికారులకు ఒకటే చెబుతున్నాం, ఇది తొందరగా కంప్లీట్ చేయాలని మా కోరిక. అది సీసీ కెమెరాలు లైటింగ్లు తొందరగా పెట్టమని చెప్పండి. దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళని ఏమన్నా అడిగారా ఎప్పటికి పూర్తి అవుతుందని? వాళ్ళు ఏ సమాధానం చెప్పట్లా. కాంట్రాక్ట్ మాకు బిల్లులు రావట్లేదు, ఆగిపోతున్నాయి, పండగ సెలవులు ఉన్నాయి, ఒక 10 రోజులు సెలవు తీసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయారండి. అంటే ఎన్ని రోజులు సెలవులు? అంటే ఇప్పుడు దాదాపు 50 రోజుల్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంది ఇక్కడ పని జరగకుండా? చాలా వాటికి తక్కువగానే జరుగుతుందండి. ఈ పైపులు తెచ్చిన కాడి నుంచి వారం చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ చేయలేదు. ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 30 రోజుల దాకా పనులు బాగా స్పీడ్ అయినాయండి. తర్వాత స్లో అయిపోయినాయి. ఇప్పుడు ఈ గుంట తీసి దగ్గర దగ్గర 20 రోజులు ఉంది. అప్పటి నుంచి ఇంతే వదిలేశారు అంతే. ఇంకా ఎవరైనా ఎవరు అసలు ఉన్నట్లు అక్కడ అసలు ఇంకా అందరికీ మెయిన్ ఓల్డ్ రోడ్డుకి వెళ్ళే హాస్పిటల్ అందరికీ దారి ఇదే ప్రధాన మార్గం. ఇంకా మరి చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఇంకా మీ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి న్యాయం చేయాలని చెప్పి. అదే 50 రోజులు 50 రోజుల్లో గట్టిగా ఎన్ని రోజులు పని చేయదు? 30 రోజులు జరుగుతుంది. 30 రోజులు జరిగింది. 30 రోజులు అయిన తర్వాత మళ్ళీ గుంటది వదిలేశారు. మళ్ళీ ఇంకా ఆ తర్వాత పనులు ఏం జరగట్లేదు. ఇంకా సంక్రాంతి తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదండి అసలు. సంక్రాంతి ముందు కూడా ఏం లేదు, సంక్రాంతి తర్వాత ఏముంటది. ఇంకా దగ్గర దగ్గర 20 రోజులు పని లేదండి అసలు. ఇంకా అసలు ఇటువైపు అటు సైడ్ వచ్చి అసలు పని చేసి ఎవరు అనమాట. ఇంకా మరి ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి ఇంకా స్టేట్ వాళ్ళు సెంటర్ ఉంటారు, సెంట్రల్ స్టేట్ ఉంటారు. ఇంకా అది సంక్రాంతి అయిపోయి 2 రోజులు అవుతుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారా? ఎవరు లేదండి అసలు. ఈ నెల గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 20 తారీఖు 2 నెలలు అయిపోతుంది. మరి ఇంతవరకు దాని గురించి ఏం పట్టించుకోదు ఎవరు. ఇంకా ఎప్పటికైతే తెలియదు. మరి ఇంకా నవంబర్ 25వ తారీఖు క్లోజ్ చేశారు సార్ ఈ దారి అనేది. ఇప్పుడు జనవరి ఇవాళ 18వ తారీఖు. అది మరి ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో కూడా తెలియట్లేదు. మేము మాకు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్లాలన్నా పిల్లల స్కూల్స్ అటువైపే ఉన్నాయి. ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎక్కడైనా ట్రాఫిక్ లో బహుశా ఇరుక్కుపోయి పిల్లల్ని తీసుకొచ్చుకునే టైంకి మేము వెళ్ళలేకపోతే పిల్లలు ఆ పట్టాలు దాటి వస్తున్నారు. ఆ అనుకోని క్షణంలో గబక్కన ఏదైనా ప్రమాదం జరిగిద్దని తల్లిదండ్రులు, పేరెంట్స్ చాలా మంది కొంతమంది బాధపడుతున్నారు. అది అది ఎక్కడైనా పైన సెక్యూరిటీ కానీ ఎవరినైనా అరేంజ్ చేసి ట్రైన్ వస్తున్నప్పుడు పిల్లల్ని కొంచెం అప్రమత్తంగా కొంచెం దారి దాటించేలాగా, లేకపోతే ఏదైనా మార్గం పక్క దారి చూపించేలాగా ఉంటే బాగుంటది. ఈ పనులు కూడా తొందరగా పూర్తయితే వేగంగా అసలు ఎంత ఇబ్బంది పడకుండా ఉంటది. ట్రాఫిక్ బాగా హెవీగా పెరిగిపోయింది. ఎక్కడ పెట్టినా కూడా ట్రాఫిక్ లోకి వెళ్ళామంటే ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ బ్రిడ్జి మీద ఇరుక్కుపోతున్నాము. ఎటు పెట్టినా గుంటూరులో చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఇది 1 టౌన్ కి వెళ్ళడానికి చాలా
ప్రధానమైన దారి అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ దారి. వన్ టౌన్ ఇటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళం ఎమ్మటే వెళ్ళిపోతాం. అట్లాంటిది ఇప్పుడు అటువైపు ఒక అరగంట 40 నిమిషాలు కూడా పట్టిన సమయాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జనసంచారం ఎక్కువ లేకపోయేసరికి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తున్నారు. ఏంటి దాని గురించి? అవునండి. ఇది రైలు కట్ట కదా, రైల్వే ట్రాక్ కదా. పైగా జనాలు తిరుగుతా ఉంటే కొంచెం భయం అనేది జనాలకు ఏర్పడుతుంది. అదేం లేదు కదా. ఇప్పుడు ఈ చీకటిగా ఉండేప్పటికీ ఎవరు ఏ పని చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు. సపోజ్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నా కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్లే పొజిషన్ లో కూడా జరుగుతుంది. అది కొంచెం త్వరగా పూర్తయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. 15 రోజుల నుంచి అసలు వర్కే లేదు. వర్క్ లేదు. అసలు ఎవరూ లేరు. పోతే ఇదిగో ఈ ప్రజలంతా ఈ స్టాక్ నుంచి అదిగో చూడండి ఇటుక్కి దిగుతున్నారే, అట్లా ఆడాళ్ళు దిగొచ్చి వాళ్ళు మంది పడిపోతున్నారు. మొన్న అది దిగి చీకటైతే ఆ ట్రాక్ మీద మర్డర్ జరిగిందన్నారు. మర్డర్ జరిగింది. ఆ ట్రాక్ మీద మేమైతే చూడలేదు, జరిగింది. గిలీసులు అంతా ఇదయ్యారు. మీరు ఈ ఆడాళ్ళ పైనుంచి ఎక్కి దిగేటప్పుడు పడిపోతున్నారు. పడిపోతున్నారు. చాలా ఇబ్బంది ఉంది. ఇటు పక్క నుంచి ఇప్పుడు ఆ కొత్తపేటలో ఉండే హాస్పిటల్స్ అన్ని ఏది ట్రబుల్ వచ్చినా అక్కడికి వెళ్ళాలి. ఆ రోగిని ఎలా తీసుకెళ్ళాలి? ఆ రోగిని తీసుకొని ఓవర్ బ్రిడ్జ్ నుంచి అన్న తిరిగి రావాలి, నెహ్రూ నగర్ గూటి నుంచి అన్న తిరిగి రావాలి. ఈ లోపల ఆడు ఉంటాడో పోతాడో. ఇది ఎండిపోయిందంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు పట్టాలా? పగల కొట్టేసి అలాగనే పెట్టేశారు. పక్కన మా ఇల్లు మేము బాధపడుతున్నాం. ఎటు పోవాలన్నా, కూరగాయ తెచ్చుకోవాలన్నా, మార్కెట్కి పోవాలన్నా మేము గుండ్రగా తిరిగి వెళ్ళిపోవాలా. ఎన్ని నెలలు అయితే ఇది ఆరిపోద్ది. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నా మేము ఎంత బాధపడుతున్నామో ఆ దేవుడికి తెలియాలా. ఇది వాస్తవం. అది మేము అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే త్వరలో తొందరగా కానివ్వమని అంటున్నాం. అది మేము కోరుకునేది. ఏమి బాగలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైం 60 days, 25/1కి అయిపోతుంది. అసలు సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత ఇంతవరకు వర్కే జరగలేదు. చాలా వర్క్ ఉంది, చేయాల్సిన వర్క్. ఇది కూడా నా ఉద్దేశంలో, నా ఎక్స్పీరియన్స్, నా సర్వీస్లో ఐఎమ్ 75 years old. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకోవట్లా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రైల్వేస్. మనకు ప్రజలు ఉపయోగపడాలంటే రోడ్డు వైడ్ ఉండాలా, ఉపయోగపడాలా. అది ఏం కనిపించలేదండి. ఎంత త్వరగా అయితే అంత. ఇప్పుడు అప్పటికే అటు వెళ్ళాలంటే సంజయ్ నగర్ గేటు, నెహ్రూ నగర్ గేట్ వెళ్ళాలంటే వేరే వాహనాలు ఆగిపోతున్నాయి. మరి ఇది త్వరగా పూర్తి చేస్తే గవర్నమెంట్ ప్రజలకి మంచిది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసి 50 రోజులు అవుతుంది. 60 రోజుల్లో 50 రోజులు పూర్తి అవుతుంది. ఈ 50 రోజుల్లో గట్టిగా ఎన్ని రోజులు పనులు జరిగాయి? బహుశా ఒక 1 month జరుగుతుందండి. సంక్రాంతి అయిపోయి కూడా 2 రోజులు అవుతుంది. ఎలా ఉంది ఇక్కడ? అసలు లేదు కదా, వర్క్ జరగట్లేదు కదా. బిఫోర్ సంక్రాంతి లేదు, ఆఫ్టర్ సంక్రాంతి లేదు. సహజం సంక్రాంతికి సెలవులు అందరు తీసుకుంటారు, వర్కర్స్ తీసుకుంటారు, ఓకే. మరి బిఫోర్ సంక్రాంతి కూడా వర్క్ జరగలేదు కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడున్న పరిస్థితులను చూస్తుంటే ఎంత సమయం పడే అవకాశం ఉంది ఇంకా పూర్తవడానికి? అది మనకు ఎలా తెలుస్తుంది సార్? అంటే ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు తెలియదు. పాప జనం కొండలెక్కి పోతున్నారు, ఆడవాళ్ళు కూడా. ఏంటి చెప్పండి. పోనీ కనీసం మనిషిని నడవటానికైనా, బండ్లు కాకపోయినా నడవటానికి కొంచెం వే ఇచ్చినా కొంచెం బాగుండేది. అసలు అది కూడా ఏమీ లేదు. పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికి ఇబ్బందిగా ఉంది సార్. చిన్న పిల్లలు వేసుకుని అవతల దిగాలని చెందాలంటే భలే బాధగా ఉంది. రాత్రులలో ఒక పక్క పేటే, ఈ పేటలో నుంచి వచ్చి వాళ్ళు ఇల్లు ఎవరు పెడితే వాళ్ళు వస్తున్నారు. నైట్లలో ఎవరయ్యా మేము అంటే మేము పని చేసుకోవాలని అంటున్నారు కొంతమంది. మేము ఎక్కువ అంటున్నారు. మేము ఎవరు మేము అల్లాపోతున్నాం. మాకు ముందు భయపంతులు అవుతున్నాం. పని ఏమో ఏంది, దయచేసి గవర్నమెంట్ వారు త్వరగా పని చేయాలన్నాం. ఇదిగో ఈ గుంట నుంచి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఈ 20 రోజులు అవుతుంది. 20 రోజులలో ఆ నీళ్ళే ఫిల్టర్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్తే మరి బయటకు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎదిగో సార్, చూడండి మురికి నీళ్లు. మరి దాన్ని పట్టించుకునే నాదులు ఎవరు? అంటే తీసి వదిలేశారు ఇంకంతే. లైన్ వేస్తారని దాని మీద అలా ఉంటుంది. అది మీరు దయచేసి కొద్ది గవర్నమెంట్ వారు త్వరగా పని చేసేస్తే పిల్లలు బల్లలు అంతా బాగుంటారు. గవర్నమెంట్ వారు కోరుకునేది త్వరగా పని చేయమని. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఇళ్లలో కూడా జరగట్లేదు. ఇక్కడ తెచ్చిన సరుకు మొత్తం పాడైపోతుంది. ప్లస్ ఆ పక్కన వాటర్ సర్వీస్ కూడా లేదు. మాకు నెలకు వచ్చి 40,000 పే చేయాల్సి వస్తుంది. ఈ నెల పోయిన నెల కూడా ఒంటి మీద ఉన్న బంగారు తాకట్టు పెట్టుకుని మరీ కట్టాం. సదాసిదాగా బతికే వాళ్ళం మేము. ఇలా ఇంత ఇబ్బంది పడితే ఎలా జనాలకి? ఇప్పుడు మా వర్కర్లు కూడా రావట్లేదు. అమౌంట్ ఇస్తేనే కదా వచ్చేది, వాళ్ళు జరగదు కదా. మరీ ఇంత రోజు లేదు, 40 రోజులు 50 రోజులు పర్లా.
మరి ఉండే కొద్ది ఇంకా నెల 2 నెలలు అంటున్నారు. ఇంకెక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలం ఇవన్నీ మేము మీరు అడిగారా ఎంత టైం పడుతుందని ఇక్కడ? అడుగుతున్నా. 1 నెల 6 నెలల 15 రోజులు 20 రోజులు నెట్టుకుంటానే పోతున్నారు కానీ ఏదైతే కనబట్లేదు ఇక్కడ. అమ్మా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది ఆర్ఓబి క్లోజ్ చేసిన వ్యాపారాలు అయితే దెబ్బతిన్నట్టు కాస్త కనపడుతుంది. బట్ పని అయితే సంతోషపడుతున్నారు పని జరగడం అనే విషయాన్ని. సార్ అలా చేస్తే మాకు కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఎర్లీగా ఫాస్ట్ గా చేయట్లేదు, చాలా స్లో. ఇలా సోల్స్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఎక్కి దిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఎక్కి దిగి అక్కడ పడిపోతున్నారు, కొంతమంది దెబ్బ తగులుతున్నాయి. డౌన్ లో చీకటిగా ఉంది కదా, నేను మర్డర్ కూడా జరిగింది ఇక్కడ. జరిగింది మర్డర్ కూడా జరిగింది. ఎవరు కొట్టేస్తారో కూడా తెలియదు. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది, అక్కడ పోలీసులు ఉన్నారు అక్కడ. చాలా గొడవ అవుతుంది. ఈ పక్కన ఈ సందులో ఆపుతున్నారు, బళ్ళు తీసుకొచ్చి వెళ్ళాక అవతల పక్కన ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ బళ్ళు కూడా పోతున్నాయి. ఒక స్కూటీ ఒకటి పోయిందంట, ఎంక్వైరీకి వచ్చారంట. ఎన్నిసార్లు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. తొందరగా చేస్తే సంతోషమేమో కానీ ఈ బాధలు ఎక్కువైపోయినాయి మాకు ముందు. అంటే ఈ లైన్ ని టచ్ చేసుకున్న హౌసెస్ అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సార్ ఈ లైన్ వరకే కాదు, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు చేస్తే సంతోషం ఎంత ఉందో అంత బాధ కూడా అంతే ఉంది మాకు. పచ్చి సరుకు సార్ అదంతా. అది దాదాపు 60-70 వేలు సరుకు. పోతే సాయంత్రం పడేయాలి మేము. ఆడు చూస్తే మాకు వాటర్ సర్వీసింగ్ లేదు. ఆ కుర్రోళ్ళు కలిసి జీతం కూడా ఇవ్వలేకపోతున్నాం. రెంట్లు కట్టాకే ఒంటి మీద ఉన్న బంగారం తగల పెట్టుకుంటున్నాం. ఇంకా 4 రోజులు అంటే మనం ఎక్కడ చేస్తాం సార్? మేము ఎక్కడికి తేగలం చెప్పండి? మేమన్నా ఓన్ అయితే బాగా అనిపిస్తుంది. రెంట్లు కట్టుకోవాలి మేము. కనీసం మాలో వాళ్ళకి తొందరగా చేస్తా ఉంటే ఏముండదు. అది కాకుండా ఇక్కడ గొడవలు ఎక్కువైపోయినాయి, మడలు అవుతున్నాయి, వస్తువులు పోతున్నాయి. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు కూడా వస్తుంది రెట్ట. ఇంకా ఏమాత్రం అవుద్దన్న నమ్మకంగా కనబట్ల. అది అధికారులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది సార్, తొందరగా అయిపోతే గట్టును పడతాం. అలాంటి పేదవాళ్ళకి సాయం చేస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం.